దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కూడా కాదు, దోపిడీ, జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అసలు కలవకపోవడం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రజలు గెలవాలి, కానీ ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని ప్రజలను కలవకుండా, ప్రజలు ముఖ్యమంత్రిని కలవకుండా, అంటే బహుశా భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. బహుశా నరేంద్ర మోడీ గారు కూడా మేము చూస్తున్నాం, అప్పుడప్పుడు జనంలోకి వెళ్ళేటప్పుడు పరదాలు మాత్రం గట్లా. ఆయన సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా దగ్గరుండి ఆయన దండం పెట్టుకుని వెళ్తున్నారు. లేదా నేను రామ జన్మము దీంట్లో చేసేటప్పుడు కూడా దగ్గరికి బ్యారికేడ్స్ దగ్గరికి వెళ్ళి అందరికీ కరచాలనాలు కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చేశారా? అంటే ప్రజలకి దూరంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి అతను ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరుకుంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది వ్యతిరేకత కాదు, అసహ్యం. అంటే ఒక గొంగలి పురుగుని మనం చూస్తే ఎంత అసహించుకుంటామో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి తీరుని, జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ని, జగన్మోహన్ రెడ్డి అహోభావాలని అసహించుకునే పరిస్థితి ఉంది. ఇది కాక స్థానికంగా జగన్మోహన్ రెడ్డి కదా చెప్తున్నాడు, నేను బాగున్నాను, ఆయనకైనా ఊహించుకుంటున్నాను నేను బాగున్నాను, మీరు బాగోలేరు కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నానని 58 మంది మార్చారు. అంటే మీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడదాం. అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఆమదాల వలసే కాదు, మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండగా మీకు దాదాపు ఉమ్మడి జిల్లాలో 10 ఉంటే ఇప్పుడు 8 అయినాయి. మీకు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలు ఏంటి? అసలు నిజంగా అంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా. ఎందుకనంటే ఇచ్చాపురం గెస్సార్ గెలిచాం, టెక్కలు గెలిచాం. నిన్న నా ఓటమికి సవి చూసినటువంటి రాంగ్ క్రాస్ ఓటుకి నియంత్రించుకోగలుగుతాను. రేపు ఆమదాల వలస నేను చెప్పడం వల్ల మీ మీడియా వాళ్ళే, అనేక సర్వే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు గెలవు, నువ్వు పనికిరావు అని చెప్పే పరిస్థితిలో ఉంది. అలానే అన్ని నియోజకవర్గాలు ఎచ్చెర్ల కావచ్చు, నా పాతపట్నం కావచ్చు, ఇవే నర్సన్నపేట శ్రీకాకుళం కావచ్చు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు చెప్తున్నాడు నేను పోటీ చేయనని ఆయనే కదా చెప్తున్నాడు. గెలుస్తానంటే ఆయన ఎందుకు పోటీ చేయనంటాడు? అంటే వాళ్ళకి అపనమ్మకం ఏర్పడింది. మేము ఓడిపోయేదానికి పోటీ ఎందుకు? అయితే మరి పార్టీ చెప్తుంది, పార్టీలో ఉన్నాం కాబట్టి కొంతమేరకు పోటీ రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా బేసిక్గా